నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాధికాస్ డైరీ. ఉంది కదా, ఆయన శనగల బసవన్న, ఈయన ఉబ్బల్ల బసవన్న. నీళ్ళ లోపల 1000 అడుగుల లోపల ఉన్నాడు. చాలా బాగుంది. ఈరోజు ఈ వీడియో వచ్చేసి పాతాళ గంగ వద్ద మా బోటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అండి. ఇక్కడ బోటింగ్ వచ్చేసి ఏపీటీడీసీ వాళ్ళది అండ్ ప్రైవేట్ బోటింగ్ కూడా ఉంటుంది. ఏపీటీడీసీ వాళ్ళ బోటింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM అయితే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఏదైతే వే చూస్తున్నారో అది ఏపీటీడీసీ బోటింగ్ది. అక్క మహాదేవి గుహలకి వెళ్ళాలన్నా ఏపీటీడీసీ వాళ్ళ టికెట్ కౌంటర్లోనైతే మీరు టికెట్ తీసుకోవాలండి. ఎందుకంటే ప్రైవేట్ బోట్స్ అయితే ఎల్లో లేదు అక్కడికి. మేము 6 AMకి పాతాళ గంగ వద్దకైతే రీచ్ అయ్యాము. సో ఆ టైంలో ప్రైవేట్ బోట్ ఫెసిలిటీ అవైలబుల్లో ఉండటంతో మేము ప్రైవేట్ బోట్లో అయితే వెళ్ళామండి. ఇదైతే స్నానాల ఘాట్ పక్కనే ఉంటుందండి, చూస్తున్నారు కదా. అండ్ టికెట్ ప్రైస్ అది కూడా ఆల్మోస్ట్ సేమేనండి. చుట్టూ పచ్చని కొండల మధ్య మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. శ్రీశైల క్షేత్రంలో నల్లమల కొండల మధ్య కృష్ణా నదిపై, అది కూడా ఎర్లీ మార్నింగ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత గురించి బోట్మ్యాన్ మాటల్లో అయితే వినేయండి. కృష్ణానది పాతాళ గంగ ప్రదేశము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తపస్సు ప్రదేశం ఇది. మనకి ప్రదేశంలో వాటర్ లో నందీశ్వరుడు ఉన్నాడు, ఆయన పేరు ఉబ్బల్ల బసవన్న. మనకి ప్రదేశం గోవాకారంతో ఉంది. బసవన్న పైన నంది ఉంది కదా, ఆయన శనగల బసవన్న, ఈయన ఉబ్బల్ల బసవన్న. నీళ్ళ లోపల 1000 అడుగుల లోపల ఉన్నాడు. మనం ఒక ప్రదేశం చేస్తాం, ఒక రౌండ్ ఈ నీళ్ళ లోపల ఈ డ్యామ్ కట్టినప్పుడు మనకు ఇంకొక 1000 మీటర్లు దిగే అవకాశం ఉందమ్మా కిందకి. డ్యామ్ కట్టినందుకు మనకు ఇంత లెవెల్లో నీళ్ళు ఉన్నాయన్నమాట. వీడియోలో ఏవైతే కొండలు చూస్తున్నారో అది విష్ణుకొండ, బ్రహ్మకొండ, రుద్రకొండ అంటండి. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాడు. 10 నిమిషాలు నడవాలి. నడిస్తే గుహలోనికి మనం ఎప్పటి మనిషి ఉన్నాడు, గైడ్ తీసుకెళ్తాం. ఒకరొకరు వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. లోపల అందరు కలిసి దర్శనం చేసుకుని కుదరదు, లోపల ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ప్రదేశం చాలా ఇరుగ్గా ఉండి ఒకరొకరు ఇద్దరు మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడే ఒక గంట నుండి ఆగుతుంది సార్ బోట్. బోట్మ్యాన్ వచ్చేసి అక్క మహాదేవి గుహల గురించి అయితే చెప్తున్నారండి. ఆ గుహలు రీచ్ అవ్వటానికి బోట్ రైడ్ డ్యూరేషన్ వచ్చేసి 1.5 hour అయితే ఈజీగా పడుతుందంట. మాకు టైం తక్కువ ఉండడంతో ఆ ప్లేస్ని అయితే స్కిప్ చేసామండి. టైం ఉన్న వాళ్ళు మీరు ఆ ప్లేస్ అయితే విజిట్ చేయొచ్చు. ముందుకి వెళ్తున్న కొద్ది వ్యూస్ అనేవి ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీగా అయితే ఉన్నాయండి, చూస్తున్నారు కదా. ఎటు చూసినా పచ్చని కొండలు అండ్ మధ్యలో మనం ఇలా బోటుపై ప్రయాణం అనేది ఇంకా మాటల్లో చెప్పలేమండి. సో శ్రీశైలం వచ్చే వాళ్ళు తప్పకుండా ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. మనకి బోట్ రైడ్ అనేది 15 to 20 minutes అయితే ఉంటుందండి. శ్రీశైలం డ్యామ్ కొంచెం దగ్గర వరకు అయితే మనల్ని తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. శ్రీశైలం డ్యామ్ వ్యూ అయితే చూస్తున్నారు కదండి. సో ఇక్కడ వరకు అయితే మనల్ని తీసుకెళ్తారు. వీళ్ళకి ఇక్కడ వరకే పర్మిషన్ ఉంటుందంట. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది శనగల బసవన్న, ఉబ్బలి బసవన్న గురించి.
పైన మెయిన్ టెంపుల్ దగ్గర మనకి ఏదైతే బసవన్న ఉంటారో అతను శనగల బసవన్న అండి. ఉబ్బలి బసవన్న ఇప్పుడు మీరు చూస్తున్న నది జలాల్లో 1000 అడుగు నీటి మట్టంలో అయితే కూరుకుపోయి ఉన్నారంటండి. ఈ వీడియో చూస్తున్నారు కదండి, ఎంత ప్లెజెంట్గా అయితే ఉందో. ఇక్కడ ఉండే కొండలతో పాటు ఇక్కడ నీరు కూడా గ్రీనిష్గా అయితే మీకు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇలా వెళ్తున్నప్పుడు మనసుకి చాలా ఆహ్లాదకరంగా అయితే అనిపిస్తుంది. దట్టమైన నల్లమల అడవుల మధ్య ఫ్లో అయ్యే ఈ వాటర్కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఎన్నో వనమూలికలను తాకుతూ ఇక్కడ నీరు ప్రవహిస్తుందని ఇక్కడ చెబుతుంటారు. ఈ నీరు సేవించడం వల్ల ఎటువంటి శారీరక రోగాలు రావంట అండ్ శారీరక బాధలు కూడా తగ్గుతాయంట. ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్తో మా బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.